రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం ఇప్పుడు రచ్చకెక్కింది. 11 ఏళ్ల తన రిలేషన్షిప్ లో మాల్వి మల్హోత్రా వచ్చిన తర్వాతనే రాజ్ తరుణ్ లో మార్పులు వచ్చాయని లావణ్య చెబుతున్నారు. కొందరు పెద్దలు రాజ్ తో ఇలా చేయిస్తున్నారని, ఇప్పటికైనా పెద్దలు తమను కలపడానికి ప్రయత్నించాలని, తన తప్పులుంటే క్షమాపణ చెబుతానని అన్నారు. తనకు రాజ్ తరుణే కావాలని, తనతో జీవించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. రాజ్ తరుణ్ తిరిగి వస్తే చాలు అంటున్న లావణ్యతో మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. హీరో రాజ్ తరుణ్, లావణ్య, ఇటు మాల్వి మల్హోత్రా వ్యవహారం టాలీవుడ్ లో రచ్చకెక్కిందని చెప్పుకోవచ్చు. వీళ్ళ కేసులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ కూడా రాజకీయంగా ఒకవైపు మరోవైపు కేసుల పరంగా వీళ్ళ కేసు ఎక్కువగా ముదిరి పాకనబడినటువంటి నేపథ్యం అవుతుంది. ప్రస్తుతానికైతే మనతో లావణ్య గారు ఉన్నారు. దీని గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమైందండి మీ ప్రస్థానం? 11 ఏళ్ల ప్రస్థానం. రాజ్ తరుణ్ మీతో విడిపోయాడు. అసలు ఏమైంది? అసలు మొదటి నుంచి ఏం జరిగింది? ఇప్పుడు కేసు గురించి మొదటి నుంచి మీకు అంతా చెప్పిందే అండి. ఇంకా అందులో అబద్ధం ఏమీ లేదు. అతను డినై చేశాడు. నా పోరాటం అంతా కూడా ఒకటి అతని గురించే. ఇప్పుడు కేసు పెట్టమన్నది అయింది, ఎఫ్ఐఆర్ అయింది, ఎవిడెన్సెస్ ఇచ్చాం. ఇంకా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, సబ్మిట్ చేస్తారు. పోలీసులు మాత్రం ఎవిడెన్స్ ఉంటేనే ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. మీరు ఎవిడెన్స్ ఇచ్చారు. కామన్గా ప్రైమరీ ఎవిడెన్స్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చామండి, చాలా ఇచ్చాము. ఇంకా గొడవలు అయ్యాయి, విడిపోయేదాకా వచ్చింది అన్న దానికైతే అఫేర్స్ గొడవలు వస్తే కనుక కూడా మాకు విడిపోతామనే థాట్ లేదు, విడిపోలేదు. ఇప్పుడు పర్టికులర్గా విడిపోయింది అన్న దానికైతే మాల్వి మల్హోత్రా మాత్రమే కారణం. ఆమెతో ఉన్న ఒక అఫేర్, ఆమెతో ఉన్న ఒక అక్రమ సంబంధం కారణంగానే విడిపోయాము. బట్ అక్రమ సంబంధాన్ని వాళ్ళు లీగల్ చేసుకుందాం, అఫీషియల్గా చేసుకుందాం అనుకున్నారు. దానికి నేను మాత్రమే అడ్డు కాబట్టి నన్ను తొలగిద్దాం అనుకున్నారు. అండ్ మల్హోత్రా వాళ్ళ ఫాదర్ స్వయంగా లావణ్యని నువ్వు వదిలించుకుంటే మీ పెళ్ళికి నేను రెడీ అని చెప్పడంతో అప్పుడు నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన రాజు నా మీద నిందలేయడం కానీ, ప్రిపేర్ అవ్వడం కానీ, అన్ని ప్లానింగ్ ప్రకారం జరగడం కానీ జరుగుతుంది. మరి రాజ్ తరుణ్ పక్కన ఉండి చెప్పిస్తున్న పెద్దలు ఎవరో, సినిమా పెద్దలు ఎవరో, మరి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకే జరిగితే, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకే కూతుర్లు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకే ఇంకొక అవతల నుంచి ప్లాన్ ప్రకారం మరి చేసి విడగొట్టి కూడా సపోర్ట్గా ఉండి మేము లీగల్గా ఫైట్ చేస్తాము, మేము న్యాయపరంగా వెళ్తాము, కోర్టులో చూసుకుంటామని అంటారా? మరి అలాగే అంటే మరి నా ఏడుపు తగిలి వాళ్ళకి తగలాలని ఈ రోజున నేను కోరుకుంటున్నాను. లేదు అనుకొని పెద్ద మనసు చేసుకొని కలుపుతారు అంటే కలపండి. మేము చేసిన తప్పులకి మేము క్షమాపణ అడుగుతాము. ముఖ్యంగా నేను అండ్ ఇదే మీడియా ముందు మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా సారీ చెప్పుకుంటాను. నేను డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా మిమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నం చేశారంటున్నా. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటి? నాకు తెలియదండి. నిజంగా నాకు ఆ రోజు కేసు అవుతుందని కూడా నాకు తెలియదు. నేను ప్రిజన్కి వెళ్తున్నాను కూడా నాకు తెలియదు. నా ఫోన్ తీసుకున్నారు, దాని తర్వాత నాకు ఫోన్ ఇవ్వలేదు. మా వాళ్ళకి ఫోన్ చేయడానికి కూడా ఎవరు తెలీదు. బట్ రాజుకైతే తెలుసు నేను ఇండియా వస్తున్నానని తెలుసు. హెల్ప్ చేయొచ్చు, అతను హెల్ప్ చేయలేదు. ప్రిజన్లో 43 days ఉన్నాను, హెల్ప్ చేయలేదు. ప్రిజన్ నుంచి బయటకు వస్తున్న 2 days ముందు, అంటే ఎల్లుండి వస్తున్నాను అనగా ఇవాళ నైట్కి వెళ్ళిపోయాడంట. తీసుకొని లగేజ్ అంతా తీసుకొని తనకు సంబంధించిన వరకు వస్తువులన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే మొదట నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన సమయంలో ఆ కంప్లైంట్ వేరే ఉంది, రెండోసారి ఇచ్చిన కంప్లైంట్లో వేరే అంశాలు కొత్తగా చేర్చారు. అసలు ఎందుకు మొదటి కంప్లైంట్లోనే చేర్చలేకపోయారు? మీ మీద చాలా ఆరోపణలు కూడా వస్తున్నాయి, ఎలా చెప్తారు? మొదటి కంప్లైంట్లో నేను రాజు పైన పెట్టలేదండి, మాల్వి మల్హోత్రా అండ్ వాళ్ళ తమ్ముడు మయాంక్ పైన మాత్రమే పెట్టాను. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఇది చేస్తున్నారు. అండ్ మాట్లాడిన తర్వాత బెదిరించడం అన్నది జరిగింది కాబట్టి వాళ్ళ మీద పెట్టాను. దాని తర్వాత వాళ్ళ మీద పెట్టిన తర్వాత రాజ్ బయటకు వచ్చి రియాక్ట్ అయ్యాడు, ఈ మాటలన్నీ అన్నాడు కాబట్టి నేను రాజ్ పైన కూడా నెక్స్ట్ పెట్టడం జరిగింది. రాజ్ తరుణ్ కూడా చెప్తున్నాడు, మా మధ్యలో ఓన్లీ కామన్ రిలేషన్షిప్ ఉంది, ఇంకెలాంటి రిలేషన్షిప్ లేదని. దీన్ని ఒప్పుకోగలుగుతారా ఏంటి? ఒప్పుకోనండి. ఒప్పుకుంటే నేను ఇక్కడ ఎందుకు నుంచి ఉంటాను ఇవాళ? అది అబద్ధం అయితే నేను ఎందుకు నుంచి ఉంటాను? అది నిజం కాబట్టి ఫైట్ చేస్తున్నాను. లేదా నాకు ఎవరైనా పే చేస్తున్నారా పనులు నుంచోడానికి? అది కాదండి కదా. ఆడపిల్లని నేను అండ్ 10 సంవత్సరాలు రాకుండా ఈరోజు వచ్చానంటే కొంచెం అది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ అది కోర్టు కూడా ఇప్పుడు పోలీసులు ప్రూవ్ చేయాలి, కోర్టు ప్రూవ్ చేయాలి. అండ్ అతను కూడా ఒప్పుకుంటాడు, దాని నుంచి తప్పించుకోలేడు కదా. రాజ్ తరుణ్ మీతో ఉన్నారు, అతనికి మీరే ఖర్చులు పెట్టారు, మీ ఇంట్లోనే ఉంచుకున్నారు అనేది చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? స్టార్టింగ్ డేస్లో నేను పెట్టాను, నా దగ్గర ఉన్నప్పుడు, తన దగ్గర ఉన్నప్పుడు తను పెట్టాడు. అలాగే ఉంటుంది అందరి సంసారం. అండ్ ఇప్పుడు రాజ్ తరుణ్ ఒప్పుకోవట్లేదు అంటే మరి ఒప్పుకుంటే పనిష్మెంట్కి ఒప్పుకున్నట్టే కదండి. ఇప్పుడు అతను చేసిన తప్పుకి శిక్ష ఏంటి? 10 ఏళ్ళు. ఇప్పుడు నేను అవును అమ్మాయికి తాళి కట్టాను అన్నదే, లేకపోతే అమ్మాయికి ఇది చేశానని ఏది ఒప్పుకున్నా సరే తనకు అఫీషియల్గా శిక్షకు ఒప్పుకున్నట్టు కదా. సో తను శిక్షకు ఒప్పుకోక తప్పించుకోవడానికి మాత్రం అబద్ధం చెప్తున్నాడు. కానీ అబద్ధం చెప్పడం కూడా తప్పే కదా. ఇలాంటి కేసులు ఒకరిపై ఒకరు పెట్టుకుంటున్నారు. మాల్వి మల్హోత్రా కుటుంబం కావచ్చు, రాజ్ తరుణ్ మీతో మాట్లాడించే ప్రయత్నం చేశారా? లేదు, మాట్లాడలేదండి, ఏమీ లేదు.
బట్ వాళ్ళంతా కలిసే మాట్లాడుకుంటున్నారు, వాళ్ళంతా కలిసే ఉన్నారు. ఇప్పటికీ కూడా మాల్వి మల్హోత్రా, రాజ్ తరుణ్ ఒక దగ్గరే ఉన్నారు, మాట్లాడినవి జరుగుతున్నారు. చాలా జాగ్రత్తగా పడి వాళ్ళ ఇంట్లో పనిచేసే అబ్బాయిల దగ్గర నుంచి అన్ని తీసేసి మార్చేసి పకడ్బందీగా చేస్తున్నారు బట్ వాళ్ళ ప్లాన్స్ అయితే తెలియట్లేదు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అప్స్టాండింగ్ లో ఉన్నారా ఏంటి అసలు? పేరుకి అబ్స్కాండ్ లోనే ఉన్నారు, బట్ ఆవిడ ఇక్కడే ఉన్నట్టుంది. మరి అతను ఐ డోంట్ నో. రిలేషన్షిప్ గురించి ప్రెగ్నెన్సీ కూడా తీయించుకున్నారని చెప్తున్నారు. అసలు ఎక్కడ పెళ్లి చేసుకున్నారు, ఎక్కడ ప్రెగ్నెన్సీ తీయించుకున్నారు ఏంటి అసలు? పెళ్ళి అన్నదైతే గచ్చిబౌలి ఎల్లమ్మ టెంపుల్లో చేసుకున్నాం. ప్రెగ్నెన్సీ గురించి ఐ రియలీ డోంట్ వాంట్ టు టాక్. అది మాకు పర్సనల్ అండ్ సెన్షువల్ కాబట్టి నేను అది మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు కూడా మాట్లాడాను, కాకపోతే పోలీస్ ఎఫ్ఐఆర్ దానికోసం అని రిపోర్ట్స్ ఇవ్వాలి కాబట్టి రిపోర్ట్స్ ఇచ్చాం కాబట్టి మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్గా ఇప్పుడు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు కదా, దీని గురించి ఏమన్నా మీ దగ్గరికి ఏమన్నా డీలింగ్ వచ్చారా ఏంటి? ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం కాదండి. మాల్వి మల్హోత్రా ఇంకేమని పెట్టింది అని ఏమన్నా దాని మొగుడిని తీసుకున్నానా నా మీద పెట్టడానికి? వాళ్ళ తమ్ముడిని తిట్టాననే పెట్టింది. ఎందుకు తిట్టాను అన్నది నేను స్వయంగా నిరూపించుకుంటాను. మరి వాళ్ళ తమ్ముడిని తిట్టాను లేదా వాళ్ళ తమ్ముడిని అబ్యూజ్ అన్న మాటకే కేసు పెట్టాను అంటే అసలు ఎవరు యాక్చువల్లీ అబ్యూజ్ చేసింది, ఎవరు యాక్చువల్లీ మనిషిని తీసేసుకుంది? మరి నా మనిషిని తీసుకున్న దాన్ని ఇంకేమంటారు? మాల్వి మల్హోత్రాని మీరే కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని మల్హోత్రా చెప్తుంది, ఎట్లా చూస్తారు? ఏమీ సంబంధం లేకుండా నేను ఒక అమ్మాయికి ఎందుకు ఫోన్ చేసి మాట్లాడతాను, ఎందుకు బెదిరిస్తాను అని బెదిరించలేదు. తల్లిదండ్రులను కావచ్చు, సోదరుని బెదిరించారని ఇప్పుడు ప్రస్తుతం కేసు పెట్టింది, ఎవిడెన్స్ కూడా ఇచ్చింది, ఎట్లా చూస్తారు? ఏమీ ఎవిడెన్స్ ఇవ్వలేదండి. అక్కడ ఎవిడెన్స్ ఉండడానికి ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఇన్ని చూపించాను, అమ్మాయి సైడ్ నుంచి ఒకటి చూపించామనండి, నేను దాన్ని కౌంటర్ ఇస్తాను. మీ మధ్యలో ఆర్థికపరమైన అంశాలు అనేవి ఉన్నాయని చెప్తున్నారు, ఎలా చూస్తారండి? ఏమీ లేవండి. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అందరి సంసారంలో ఉన్నట్టే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు నన్ను వదిలించుకోవాలి అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మరి ఎవరి వల్ల కలిగింది, ఎప్పటి నుంచి కలిగిందో అతను సమాధానం చెప్పాలి. మరి మాల్వి వచ్చాకే మనిషిలో మార్పు అన్నది నేను అనుకుంటున్నాను. ఏమైనా డీల్ కుదిర్చారా? అంటే మిమ్మల్ని ఆఫర్ చేసి రాజ్ తరుణ్పై ఇలా ఆరోపణలు చేయొద్దు, ఇవన్నిటికి సంబంధించి ఏమైనా డీల్ మీకు వచ్చిందా ఎప్పుడైనా? డీల్ అన్నది వాళ్ళు ట్రై చేస్తున్నారండి. డీల్ కుదుర్చుకోవద్దు అన్న దాంట్లోని డీల్ యాక్సెప్టెన్స్ నాకు లేదు, రాదు, ఉండదు. నాకు మనిషి కావాలి, అందులో డీల్ కాదు. డీలింగ్ మరి మాల్వి తీసుకోవాలేమో. అండ్ దయచేసి మీరు అందరూ ఆమెకి చెప్పండి, ఇంకో అమ్మాయి జీవితం నాశనం చేయొద్దు అని. ఇప్పుడు నాకు వయసు ఉంది కదా, ఇంకొన్ని పట్టుకొని నాకెలా చెప్తారు? నా మనిషి ఆల్రెడీ అతను, ఆమెకు ఉంటుంది. దయచేసి ఆమెకి చెప్పండి అండ్ నా మనిషి నాకు అప్పు చెప్పండి. ఆ ఒక్క మనిషి వల్ల మేము ఇంత సఫర్ అవుతున్నాము. ఆమె కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చి ఎవ్రీథింగ్ ఫేక్ 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 అని అంటుంది. దయచేసి మన తెలుగు ప్రజలందరికీ కూడా నేను చెప్తుంది ఏంటంటే, మన తెలుగు వాళ్ళు ఇలా ఆమెలా మన వాళ్ళు ఉండరు, నాకు తెలుసు. కొంచెం నాకు మన తెలుగు వాళ్ళ నుంచి నాకు ఆ సపోర్ట్ కావాలి. మరి ముంబై వాళ్ళకి చాలా ఫ్యాషన్ ఏమో ఇలాంటి పనులంతా చేయడం. నేను బయటకు వచ్చింది, ఇప్పుడు నన్ను తిట్టుకున్నా సరే న్యాయం నా పక్కన ఉన్న రోజున వాళ్ళందరూ మళ్ళీ నన్ను దగ్గరికి తీసుకుంటారని అనుకుంటున్నాను. మీ మధ్యలో ఆర్థిక సంబంధాలకు సంబంధించి లక్షల్లో మీరు డబ్బులు ఇచ్చారు, తిరిగి ఇవ్వట్లేదు, లేకుంటే ఆస్తి తగాదాలు మీ మధ్యలో ఉన్నాయనేది కొంత ఆరోపణ వస్తుంది, ఎట్లా చూస్తారు? తగాదాలు ఏమీ లేవండి. ఇప్పుడు ఆరోపించడానికి ఏదో అయి ఉంటుంది, ఆస్తి తగాదాలు ఏం లేవు. ఇప్పుడు ఇద్దరం బయటకు వెళ్ళాము, నీ దగ్గర వాడి దగ్గర ఉంటే వాడు కడతాడు, నా దగ్గర ఉంటే నేను కడతాను, అంతకుమించి ఏమీ లేదు. దయచేసి మీరు నేను ఫైట్ చేస్తున్న మెయిన్ కాజ్ ఒకటి, అక్కడి నుంచి డైల్యూట్ అయ్యి వేరే వాటికి వెళ్తుంది. దయచేసి మెయిన్ ఒకటి పెట్టిన తర్వాత మీకు కావాలంటే మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేస్తాం, బట్ డైల్యూట్ అయిపోతుంది, డైవర్ట్ అవుతుంది. మెయిన్గా వెళ్ళాల్సింది మాల్వి మల్హోత్రాకి తెలిసి ఆవిడ ఇన్వాల్వ్ అయ్యింది. మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ కూర్చొని డిస్కషన్స్ చేసుకొని ప్రతి ఒక్క ప్లాన్ చేశారు. ఎక్కడెక్కడ కూర్చున్నారు, ఏ రోజున ప్లాన్ చేశారు, ఏ రోజు ప్లాన్ చేస్తే దాని రిజల్ట్ రేపు నాకు ఎలా ఉండేది అన్నది మొత్తం 1 year అంతా ఉంది. మీరు చేయగలుగుతారా? మీరు చేయండి, లేని పక్షాన నేనంతా ఇస్తాను. నర్సింగ్ పిఎస్లో ఫిర్యాదు చేశారు కదా, పోలీస్ నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది మీకు? మరి తప్పు చేయలేదు కదండి. బ్రహ్మాండంగా ఇద్దరు చట్టపట్లు వేసుకొని మీడియా ముందుకు వచ్చేసి కూడా తిరుగుతున్నారు. మరి ఎందుకు అబ్స్కాండ్ అయ్యారో తెలియట్లేదు. అదే వచ్చి మీడియా ముందుకు వచ్చి ముంచొని మాట్లాడి రావచ్చు కదా. ఎవరు ఇక్కడ వాళ్ళని కొడతారు, ఎవరు వాళ్ళని ఏం చేస్తారు? ఎందుకు తప్పుగా పారిపోతున్నారు? అంటే తప్పు జరిగిందని, తప్పు చేశారనే కదా. పోలీసులు మీకు ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎలా ముందుకెళ్తామన్నారు? మరి వాళ్ళు ఏ ప్రాసెస్లో చేస్తారో నాకు తెలీదు. మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఇవాళ ఎవిడెన్సెస్ అన్నది జరిగింది కదా, నేను నేషనల్ ఉమెన్ కమిషన్కి కూడా ఇంకా ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క నర్సింగ్లోనే కాదు, ఎక్కడెక్కడ ఏమేమి కేసెస్ ఫైల్ చేయాలో అంతా ఫైల్ చేస్తాను. అండ్ మాల్వి మల్హోత్రా పేరెంట్స్కి కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇప్పటికీ జరిగిపోయింది ఏమీ లేదు. మీరు వాళ్ళకి తెలుగు రాదేమో. మాల్వి మల్హోత్రా పేరెంట్స్ ఆ లోగ్, నాకు కూడా హిందీ రాదు, కొంచెం
मिस्टेक्स ఉంటే మళ్ళీ అందులో కమెంట్స్ రాయొద్దు. आप लोग थोड़ा आपका बेटी को वापस ले लो और बता दो मैं भी आपका लड़की जैसे बेटी हूँ, प्लीज़ वो लड़की को बता दो ऐसा मैरिटल लाइफ को और रिलेशनशिप में जो है तो ऐसा डिस्टर्ब नहीं करना, आपका बच्ची को वापस ले लो प्लीज़. ఫైనల్గా ఏం చెప్తారు రాజ్ తరుణ్కి సంబంధించి తెలుగులో చెప్పండి. రాజ్ తరుణ్ మీకు కావాలా వద్దా, న్యాయపరంగా పోరాడతారా? రాజ్ తరుణ్ నాకు కావాలని న్యాయపరంగానే పోరాడుతున్నానండి. మళ్ళీ రాజ్ తరుణ్ కావాలా లేదా న్యాయపరంగా లేదా కేసు పెట్టారు కదా, అంటే చీటింగ్ కేసు పెట్టారు కదా, చీటింగ్ కేసు కంటిన్యూ చేస్తారా? రాజ్ తరుణ్ మీతో కలిసి ఉండాలంటే ఉంటారా? ఎట్లా? ఇప్పుడు రాజ్ తరుణ్ మళ్ళీ నా దగ్గరకు వచ్చాడంటే ఇంకా చీటింగ్ కేసు లేనట్టే కదండి. చీటింగ్ కేసు లేనట్టే కదండి. ఇది మొత్తంగా లావణ్య చెప్తున్నారు. ఒకవైపు ఇప్పటికే ముగ్గురు పైన పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా చేశారు. రాజ్ తరుణ్తో పాటు మాల్వి మల్హోత్రా, మయాంక్ మల్హోత్రా ముగ్గురు పైన కూడా కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎవిడెన్స్ ఇవ్వాల్సి ఉంది. ఆ రాజ్ తరుణ్ వస్తే ఆ చీటింగ్ కేసు కూడా వెనక్కి తీసుకుంటాం, మా వైవాహిక జీవితాన్ని మళ్ళీ కొనసాగిస్తామంటూ కూడా లావణ్య చెప్తుంది. కెమెరా పర్సన్ రాజుతో అమరేందర్ రెడ్డి, HM టీవీ, హైదరాబాద్.